Hi everyone, welcome to Majors Sociology classes. మనకి సిడిపిఓ ఈ సంవత్సరం జరిగినటువంటి సిడిపిఓ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్లో 3rd and 4th January జరిగినటువంటి పేపర్స్ ఉన్నాయి. అందులో ఉన్నటువంటి సోషియాలజీ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం అనాలిసిస్ చేస్తున్నాం. ఆల్రెడీ 1 to 5, 5 to 10 చేయడం జరిగింది. ఈ 3rd ఎపిసోడ్లో భాగంగా మనం 11 to 15 క్వశ్చన్స్ అనేటువంటివి చెప్పుకుందాం అండి. ఎవరైతే ఈ వీడియోని మొట్టమొదటిసారి చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. కారణం ఏంటి అంటే నేను ఎప్పుడు ఈ వీడియోలు చేసినా సరే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నేను అనాలిసిస్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది. ఆ నోటిఫికేషన్ ద్వారా మీరు మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చండి. సో ఇది కేవలం సిడిపిఓది కదా అని చెప్పి మీరు సిడిపిఓకే ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, ఈఓకి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, గ్రేడ్ 2 సూపర్వైజర్లు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు మాత్రం చూడడమే కాదు, మనకి ఏపీపీఎస్సి, టీజీపీఎస్సిలో గ్రూప్ 1, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కూడా ఈ క్వశ్చన్స్, ఎందుకంటే సిలబస్ సేమ్ ఉందండి కాబట్టి ఈ క్వశ్చన్స్ మీరు కూడా వినొచ్చు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. నెక్స్ట్ మనకి ఇక్కడ 3rd పార్ట్లో కనుక చూసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 11 అండి. చూడండి క్వశ్చన్ నెంబర్ 11 ఒకసారి చదవండి. ఇక్కడ లిస్ట్ 1 ఇచ్చారు, ఇటువైపు ఏమో లిస్ట్ 2 ఇచ్చారు. ఇచ్చి ఈ లిస్ట్ 1లో ఉన్నటువంటి ఈ టెర్మినాలజీ ఏదైతే ఉందో ఈ టెర్మినాలజీని మనకి లిస్ట్ 2తో మ్యాచ్ చేయండి. మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్. ఇది మనం చెప్పుకున్నాం మొత్తం 12 నుంచి 15 రకాలైనటువంటి ప్రశ్నలు ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగేటువంటి ప్రశ్నలు. అందులో ఒక టైప్ ఏంటి అంటే ఈ యొక్క మ్యాచ్ ది ఫాలోయింగ్ అనేటువంటి క్వశ్చన్ అండి. మరి ఈ టాపిక్, ఈ క్వశ్చన్ అనేటువంటిది ఏ టాపిక్స్ నుంచి ఇచ్చారు అంటే మనకి వివాహము అనేటువంటి టాపిక్ ఉంది, కుటుంబము అనేటువంటి టాపిక్ ఉంది, బంధుత్వము అనేటువంటి టాపిక్ ఉందండి. వివాహము, కుటుంబము, బంధుత్వము, ఈ టాపిక్స్లో ఈ టెర్మినాలజీస్ మీకు కూడా క్లాస్లో చెప్తున్నప్పుడల్లా నేను చెప్తూ ఉండేవాడిని. టెర్మినాలజీ అనేటువంటి చాలా ఇంపార్టెంటు. తెలుగు మీడియం వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఇద్దరు కూడా ఇంగ్లీష్లో ఉన్నటువంటి టెర్మినాలజీని తెలుసుకోవాలి అని చెప్పేసి నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే ఎగ్జామ్లో తెలుగు మీడియం వారికి కూడా ఆ యొక్క ఇంగ్లీష్లో ఉన్నటువంటి టెర్మినాలజీ ఇచ్చి మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారని చెప్పి నేను క్లాస్లో మీకు లెసన్స్ చెప్తున్నప్పుడు చెప్పాను. ఇప్పుడు అదే జరిగింది. చూడండి ఇక్కడ ఈ యొక్క టెర్మినాలజీ ఏదైతే ఉందో ఆ టెర్మినాలజీ వర్డ్స్ని ఇంగ్లీష్లో ఇచ్చి మ్యాచ్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి అడిగారు. కన్సాంగ్వీనియల్, అఫినల్, వైరీలోకల్ అండ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, విస్తృత కుటుంబం అనేటువంటి 4 వర్డ్స్ ఇచ్చాయండి. అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ కన్సాంగ్వీనియల్ అంటే ఇది బంధుత్వం సంబంధాల్లో మనం ఈ వర్డ్స్ తెలుసుకుంటాం. బేసికల్గా బంధువులు అంటే దత్తత ద్వారా వచ్చినటువంటి బంధుత్వాన్ని పక్కన పెడితే బంధుత్వం ఒక వ్యక్తికి ఎలా సంభవిస్తుంది అనేటువంటి అంశాన్ని చెప్పినప్పుడు బంధుత్వం అనేటువంటిది ఒక వ్యక్తికి రక్త సంబంధం ద్వారా అంటే పుట్టుక ద్వారా రక్త సంబంధం అంటాం దాన్ని, జీనిలాజికల్. సో ఆ రక్త సంబంధం ద్వారా, రెండోది వివాహం చేసుకోవడం ద్వారా, ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకున్న తర్వాత భార్య భర్త అనేటువంటి రిలేషన్ వస్తుంది. సో అలాగే అత్తామామ, బావ బావమరిది, వదిన మరదలు, ఇలాంటి కొన్ని రిలేషన్స్ ఉన్నాయి కదా. ఆ రిలేషన్స్ అన్ని వివాహం ద్వారా వస్తాయి. సో బంధుత్వాలు అనేటువంటి వ్యక్తికి 2 రకాలుగా వస్తాయి. అయితే రక్త సంబంధం ద్వారా వచ్చేటువంటి బంధుత్వాన్ని ఏమంటారు? రక్త సంబంధం ద్వారా వచ్చేటువంటి బంధుత్వం ఏంటి? తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, అత్త, మన తాత, అమ్మమ్మ, నానమ్మ, ఇవన్నీ కూడా ఏంటంటే రక్త సంబంధీకులను పట్టుకొని వచ్చేటువంటి ఈ యొక్క సంబంధాలు, రక్త సంబంధాలు అని చెప్పేసి మనం చెప్తామండి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే రక్త సంబంధిత బంధుత్వాన్ని కన్సాంగ్వీనియల్ స్పెల్లింగ్ చూడండి, కన్సాంగ్వీనియల్ కిన్షిప్ అని చెప్పేసి చెప్తామండి, కన్సాంగ్వీనియల్. సో ఈ కన్సాంగ్వీనియల్ అంటే ఏంటంటే పుట్టుక ద్వారా ఒక వ్యక్తి ఒక కుటుంబంలో జన్మించడం ద్వారా అతనికి వచ్చేటువంటి బంధుత్వాలన్నీ కూడా కన్సాంగ్వీనియల్ కిన్షిప్స్ అనమాట. రెండోది అఫినల్ అంటే వివాహం చేసుకోవడం ద్వారా ఆయనకి లభించేటువంటి బంధుత్వాలు, దాన్ని అఫినల్ వైవాహిక బంధుత్వాలు అని చెప్పేసి అంటామండి. నెక్స్ట్ ఇక్కడ
వైరీ లోకల్ అన్నాడు. వైరీ లోకల్ అంటే ఏంటి అంటే ఇది మనకి యాక్చువల్గా కుటుంబము అనేటువంటి టాపిక్లో ఈ టెర్మినాలజీ వస్తుందండి. వైరీ లోకల్ అంటే ఏంటి అంటే వివాహం జరిగిన తర్వాత భార్య ఇంటికి భర్త వస్తాడా, భర్త ఇంటికి భార్య వెళ్తుందా అనేటువంటి విషయం మీద ఈ టెర్మినాలజీ ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మన యొక్క సమాజాల్లో వివాహం జరిగిన తర్వాత భర్త ఇంటికే భార్య వెళ్ళి నివసిస్తుందండి. ఆ విధంగా నివసిస్తే దాన్ని ఏమంటారు అంటే వైరీ లోకల్ ఫ్యామిలీ అంటారు. దాన్ని ఏమంటారు? వైరీ లోకల్ ఫ్యామిలీ. అంటే వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు భర్త యొక్క తల్లిదండ్రుల దగ్గర, భర్త ఇంటి దగ్గర నివసించినట్లయితే దాన్ని వైరీ లోకల్ అంటారు. అలా కాకుండా భార్య యొక్క తల్లిదండ్రులు ఇంట్లో నివసించారు అనుకోండి, దాన్ని మ్యాట్రీ లోకల్ అంటారు, మాతృస్థానిక. అదనమాట అండి. విస్తృత కుటుంబము, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. మనం హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ చెప్పుకున్నప్పుడు ఈ విస్తృత కుటుంబాల గురించి మనం మాట్లాడతాం. అంటే కనీసం 3 తరాల వారు ఇందులో ఉండాలన్నమాట అండి. కనీసం 3 తరాల వారు. మొదటి తరంలో తాత, రెండో తరంలో తండ్రి, మూడో తరంలో కొడుకు, వాళ్ళ యొక్క భార్యాభర్తలతోనో సోదరులతోనో కలిసి నివసించేటువంటి కుటుంబమే విస్తృత కుటుంబము. సో ఇప్పుడు టెర్మినాలజీ ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ జాబితాలు ఏమి ఇచ్చాడో చూద్దాం అండి. 3 లేదా అంతకంటే ఎక్కువ తరాలు నివసించడం అంటే ఏదండి? విస్తృత కుటుంబము. దీనికి మ్యాచ్ చేయండి. విస్తృత కుటుంబము. ఓకే, చూడండి. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే 3 లేదా అంతకంటే ఎక్కువ తరాలు. నెక్స్ట్ వధూవరులిద్దరూ వరుడు తల్లిదండ్రులతో నివసించడం. ఇందాకే అనుకున్నాం కదండి వైరీ లోకల్ అంటారని. బి. మూడోది ఇద్దరు పెద్దలు తమ పిల్లలతో నివసించడము. ఇద్దరి పెద్దలు అంటే వైవాహికం కదండి. ఇంట్లో ఉన్న పిల్లలు ఎవరు? భార్యాభర్తలు అండి. ఇంట్లో ఇద్దరు పెద్దలు అంటే భార్యాభర్తలు. భార్యాభర్తలు తమ పిల్లలతో నివసించడం అంటే ఏంటి అంటే వైవాహిక కుటుంబం అండి ఇది. అది. నెక్స్ట్ కన్సాంగ్వీనియల్ అంటే ఏంటి? రక్త సంబంధం కలిగినటువంటి సభ్యులతో జీవించడం. ఇది. ఇప్పుడు దేనికి మ్యాచ్ అవుతుందో చూసుకోండి. ఏ వచ్చి డి, ఏ వచ్చేసరికి రెండిట్లో డి ఉంది. ఇప్పుడు 2C అంటే ఇదిగోండి ఈ 2Cకి మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు 3Bనా ఏనా చూసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 3B ఉందండి ఇక్కడ చూసుకోండి, మనం మ్యాచ్ చేసినట్టు 3B. కాబట్టి ఇది ఆప్షను. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు గుర్తుందా లేదో నేను క్లాస్ చెప్పినప్పుడు చెప్పాను, ఇలాంటి ప్రశ్నలు మీకు మ్యాచ్ ది ఫాలోయింగ్లో ఇస్తాడు అని చెప్పేసి నేను చెప్పాను. అదేవిధంగా ఇలాంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. కాబట్టి సోషియాలజీలో టెర్మినాలజీ అనేటువంటి చాలా ముఖ్యం. టెర్మినాలజీలు బాగా చదువుకున్నారు అంటే ఇలాంటి టెక్నికల్ క్వశ్చన్స్ బాగా అర్థం చేసుకోవచ్చు, అలాగే ఆన్సర్ చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇది మళ్ళీ టెర్మినాలజీ మీద పడినటువంటిది. సో మీరు సోషియాలజీ ప్రిపేర్ అయినప్పుడు కానీ, సోషల్ వర్క్ ప్రిపేర్ అయినప్పుడు కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్, గ్రూప్స్ ఎగ్జామ్స్తో పాటు సిడిపిఓ, ఈఓ ఎగ్జామ్స్కి టెర్మినాలజీస్ బాగా అర్థం చేసుకుంటే మీకు క్వశ్చన్స్ బాగా ఆన్సర్ చేయగలుగుతారు. సరే, పాలిగమి, పాలిజిని, పాలియాండ్రీ, మోనోగమి అంటే ఏంటో చూద్దామండి. ఫస్ట్ పాలిగమి తెలుగులో ఏమంటామంటే బహువివాహము అంటామండి. అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పురుషులు, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది స్త్రీలు వివాహాలు చేసుకుంటే అది బహువివాహం అవుతుంది. అందులో బహుభార్యత్వం ఉంటుంది, బహుభర్తృత్వం ఉంటుంది, బహుభార్యాభర్తృత్వం ఉంటుందండి. పాలిగమి కంటైన్స్ పాలిజిని, పాలియాండ్రీ, పాలిజినియాండ్రీ అంటే ఎక్కువ మందిని వివాహం చేసుకోవడం. పాలిజిని ఇక్కడ జాగ్రత్తగా చూడండి. పాలిజిని అన్నప్పుడు పాలిజిని, పాలి మీన్స్ బహు, మెనీ. పాలి మీన్స్ మెనీ. జిని మీన్స్ ఫీమేల్. సో మెనీ ఫీమేల్స్ని వివాహం చేసుకోవడం, ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకోవడం బహుభార్యత్వం, పాలిజిని అంటారు. ఓకే. పాలియాండ్రీ ఆల్రెడీ చెప్పాను. పాలి మీన్స్ మెనీ, యాండ్రీ మీన్స్ మేల్. యాండ్రీ అంటే పురుషుడు. ఎక్కువ మంది పురుషుల్ని భర్తలుగా కలిగి ఉండడం పాలియాండ్రీ. పాలి మెనీ, యాండ్రీ పురుషుడు. ఎక్కువ మంది పురుషులు భర్తలుగా కలిగి ఉండడం పాలియాండ్రీ.
మోనోగమి. గమి, మోనోగమి. మోనో అంటే ఏంటి అంటే, మోనో అంటే సింగిల్, ఒకటి, ఒకే ఒక, ఏక, సింగిల్, మోనో మీన్స్. గమి, గమి అంటే మ్యారేజ్ అని అర్థం, వివాహం, మ్యారేజ్, ఏక వివాహము అంటే ఒక స్త్రీ ఒక పురుషుడి మధ్య జరిగేది మనకి ఏక వివాహం అన్నమాట. ఇప్పుడు మరి ఎక్కడుందో ఇది చూద్దాం. ఇది ఈ యొక్క టెర్మినాలజీ ఎక్కడికి మ్యాచ్ అవుతుందో చూద్దాం. ఒక సమయంలో ఒక స్త్రీతో ఒక పురుషుడు వివాహం చేసుకుంటే, ఇందాక చెప్పామండి ఏక వివాహం అంటే మోనోగమి. 4A ఆన్సర్ ఏంటండి? 4A. ఓకే. నెక్స్ట్, ఒక్క స్త్రీకి ఒకేసారి అనేక మంది పురుషులతో, చెప్పాను కదండి, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పురుషులను భర్తలుగా కలిగి ఉంటే యాండ్రీ, పోలియాండ్రీ అంటారు. సో 3B. నెక్స్ట్, ఒకరికన్నా ఎక్కువ మంది జీవిత భాగస్వాములతో పురుషుని లేదా స్త్రీ యొక్క వివాహం అంటే పురుషుడన్నా ఉండొచ్చు, స్త్రీ అన్నా ఉండొచ్చు. చెప్పాను కదా మనకి పోలిగమి అన్న దాంట్లో, పోలి అంటే మెనీ, గమి అంటే మ్యారేజెస్, మెనీ మ్యారేజెస్, బహు వివాహాల్లో మనకి ఈ రెండు కూడా వస్తాయని చెప్పుకున్నాం కాబట్టి ఈ యొక్క స్టేట్మెంటు పాలిగమికి మ్యాచ్ అవుతుంది. 1C. మోనోగమి అయిపోయింది. ఒకేసారి అనేక మంది స్త్రీలతో ఒక పురుషుని వివాహము, అనేక మంది స్త్రీలు పాలి, స్త్రీ అంటే జిని, పాలిజిని. చూడండి, పాలిజిని. 2D. ఈ ఆప్షన్ ఎక్కడ మ్యాచ్ అవుతుందో చూడండి. 4A, 3B ఇదిగోండి ఇక్కడ మ్యాచ్ అయిపోయిందండి మనకి. చూడండి, 1C, 2D, 3B, 4A. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఫస్ట్ మీకు ఈ మ్యాచ్ ది ఫాలోయింగ్ అన్నప్పుడు ఒక బిట్ తెలిస్తే కాదు, అందులో ఉన్నటువంటి 4 లేదా కనీసం 3 అన్నా మీకు డెఫినేషన్స్ తెలిసి ఉండాలి. డెఫినేషన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఎవరైతే నా ఆన్లైన్ క్లాసెస్ ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ వింటున్నారో లేదా గతంలో ఆల్రెడీ తీసుకున్నారో, నీ క్లాస్లో చెప్పినటువంటి అంశాలు గుర్తుకు తెచ్చుకోండి. ఎగ్జామ్స్లో అలాంటి ప్రశ్నలు వస్తున్నాయో లేదో చూసుకోండి. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ డిఫికల్ట్ క్వశ్చన్, టెక్నికల్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. టెక్నికల్గా వీటి యొక్క మీనింగ్స్ తెలిస్తే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే మొదటిసారి మన వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు మర్చిపోకుండా మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఆన్లైన్ క్లాసెస్ కూడా నడుస్తున్నాయి. మీరు ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీరు లాంగ్ టర్మ్ కోచింగ్ జాయిన్ అవ్వచ్చు. లాంగ్ టర్మ్ కోచింగ్ జాయిన్ అయ్యి ఈ యొక్క టర్మ్స్, డిఫికల్ట్ టర్మ్స్ అన్ని కూడా ముందుగానే నేర్చుకుని మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం ఉండదు మీకు. ఆంధ్రప్రదేశ్లో, ఏపీలో మనకి తెలిసింది అది కదా, 243 వేకెన్సీస్ ఏ క్షణంలో అయినా సరే, ఎప్పుడైనా సరే మనకి రిలీజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల డిలే అవుతుంది. ఇటు తెలంగాణలో కూడా మళ్ళీ సిడిపిఓ, ఈఓ దాదాపు 100 వేకెన్సీస్ పైగా ఉంటాయి అని చెప్పేసి డిపార్ట్మెంట్లో వినిపిస్తున్నటువంటి వార్త. అది కూడా ఏ క్షణంలో అయినా సరే మనకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిన తర్వాత మనకు విషయం తెలుస్తుంది. అది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి నుంచి కూడా లాంగ్ టర్మ్ కోచింగ్ జాయిన్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకి గ్రామీణ సంఘాల సందర్భంలో ఈ ప్రకటనలో ఏది సత్యం అంటే రూరల్ సొసైటీస్ గురించి మాట్లాడుతున్నాయండి. రూరల్ కమ్యూనిటీస్ అనండి, రూరల్ సొసైటీస్ అనండి, బేసికల్గా గ్రామీణ సముదాయాల గురించి ఇక్కడ డిస్కషన్ నడుస్తుందండి. సో ఇక్కడ స్టేట్మెంట్లు ఇచ్చారండి. స్టేట్మెంట్లు ఇచ్చి ఈ స్టేట్మెంట్లో ఏ స్టేట్మెంటు సత్యం కాదు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూరల్ కమ్యూనిటీ ఆర్ ఏ రూరల్ సొసైటీ అని అడగడం జరిగిందండి. గ్రామీణ సముదాయం విషయంలో, గ్రామీణ సమాజాల విషయంలో ఈ క్రింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ కాదు అని ప్రశ్న అడగడం జరిగింది. నేను చెప్పాను ఇది కాన్సెప్చువల్ క్వశ్చన్ అండి. ఇది టెక్నికల్ క్వశ్చన్ కాదు. ఇందాక అడిగింది టెక్నికల్ క్వశ్చన్, ఇది కాన్సెప్చువల్ ఓరియంటేషన్ క్వశ్చన్. అంటే మనం లెసన్ చెప్తున్నప్పుడే ఇది కాన్సెప్చువల్ ఓరియంటు, ఇది టెక్నికల్ ఓరియంటు, ఇది మ్యాచ్ ది ఫాలోయింగ్లో వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి క్లారిటీగా చెప్తూ ఉండేవాడిని. మీరు ఒకసారి రిమైండ్ చేసుకోండి మీరు. సో ఇది కాన్సెప్ట్ అండి, కాన్సెప్ట్ బేసిస్ ఓరియంటెడ్ క్వశ్చన్. సో మనకి ఇక్కడ స్టేట్మెంట్లు ఏంటి అనేటువంటి మనం చూద్దాం. కులాలు అనేటువంటి బయట సమూహాల వ్యక్తులను వివాహం చేసుకునే విభాగాలు.
క్వశ్చన్ మార్క్. ఎందుకు క్వశ్చన్ మార్క్ నేను చెప్తాను. ఫస్ట్ స్టేట్మెంట్లు చదవండి. కులాలు పై స్థాయి నుంచి కింది స్థాయికి విభజించబడ్డాయి. అవును. కులాలు వృత్తులతో ముడిపడి ఉన్నాయి, అందరికీ తెలిసిందే. ఎస్. కులాల పుట్టుక ఆపాదించినటువంటి స్థాయిలు. ఎస్. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి క్యాస్ట్ అనేటువంటి టాపిక్ నుంచి వచ్చిందండి. ఆ క్యాస్ట్ అనేటువంటి కులం అనేటువంటి టాపిక్లో కుల వ్యవస్థ యొక్క లక్షణాలు అనేటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ నుంచి ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఏమంటున్నారు, కులాలు అనేటువంటివి బయట సమూహాలని వివాహం చేసుకునే విభాగాలు. క్యాస్ట్ ఆర్ ద కంపోనెంట్స్ దట్ మ్యారీస్ ద అవుట్ సైడ్ దేర్ కాస్ట్ అన్నారు. ఈజ్ ఇట్ సో? నిజమా అది? మీకు కూడా తెలుసు, కులాలు అనేటువంటి వారు బయట కులాలి వారిని వివాహం చేసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా, సొంత కులాన్నే వివాహం చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారా, సొంత కులం వారినే అన్నది మీకు బాగా తెలుసు. కులం ఒక అంతర్వివాహ సమూహము. నేను క్లాసులో మీ గ్రూప్ 2 క్లాసులు చెప్పినప్పుడు, గ్రూప్ 1 క్లాసులు చెప్పినప్పుడు, అలాగే మన సిడిపిఓ ఈఓ క్లాసులు చెప్పినప్పుడు నేను చెప్పాను, క్యాస్ట్ ఈజ్ అన్ ఎండోగమస్ యూనిట్. అండర్లైన్ చేసుకోండి, క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తుంది అని నేను చెప్పాను. caste is an endogamous unit. అంటే caste always marries within the group. The caste members always marries within the group. కుల సభ్యులు ఎప్పుడు కూడా తమ కులంలో ఉన్నటువంటి వారినే వివాహం చేసుకుంటారు. అది కుల వ్యవస్థ యొక్క లక్షణం. మరి కులాంతర వివాహాలు అంటే కులం ఆంతర వివాహం అనేటువంటిది లేటెస్ట్ కాన్సెప్ట్ అది. కానీ ఇప్పటికీ కూడా 90% మించి 99% కుల వివాహాలే జరుగుతున్నాయి. అందుకే కులం ఒక అంతర్వివాహ సమూహము. కాబట్టి ఈ మొదటి స్టేట్మెంట్ ఏదైతే ఉంది, ఈ మొదటి స్టేట్మెంట్ రాంగ్. మరి ఇవెందుకు కరెక్ట్గా చెప్తాను. కులాలు పై స్థాయి నుంచి కిందకి విభజించబడ్డాయి. మనకి వర్ణ వ్యవస్థ కాలం నుంచి కూడా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి ఈ 4 వర్ణాలు కూడా చూడండి పై స్థాయి నుంచి కింది స్థాయికి రాబడ్డాయి. తర్వాత కాలంలో పంచమ కులం అనేటువంటిది కూడా, పంచమ వర్ణం అనేటువంటిది కూడా వచ్చింది. సో ఈ కులాల విషయం దగ్గరికి వచ్చేసరికి ఇప్పటికీ కూడా మీరు చూడండి, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలు. సో కులం ఎప్పుడు కూడా పై స్థాయి నుంచి కింద స్థాయికి విభజించబడ్డది. హైరార్కీ అంటామండి, దీన్నే ఏమంటాం, ఏ రూల్ ఆఫ్ హైరార్కీ, ఏ క్యారెక్టర్ ఆఫ్ హైరార్కీ, క్రమానుగత శ్రేణి అంటాం. స్టేట్మెంట్ కరెక్ట్. కులాలు వృత్తులతో ముడిపడి ఉన్నాయి. ఎస్, ది స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్ బికాజ్ ఎవ్రీ క్యాస్ట్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ట్రెడిషనల్ ఆక్యుపేషన్. అంటే సాంప్రదాయమైనటువంటి కుల వృత్తులు ఉన్నాయి మన కులాలందరికీ. బ్రాహ్మణులు ఏం చేస్తారు? పౌరహిత్యం చేస్తారు. కంసాలు ఏం చేస్తారు? గోల్డ్ స్మిత్స్, పేరులోనే ఉంది గోల్డ్ స్మిత్స్, బంగారు పని చేస్తారు. పోనీ ఇక్కడ ఉన్నటువంటి కమ్మ, కాపు, రెడ్డి ఈ కులాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కుల వృత్తులు అనేటువంటివి ఉన్నాయి. కాపు కాసేటువంటి వాళ్ళు కాపులు అన్నారు. రెడ్డి ఊరిని వేలేటువంటి వాళ్ళు రెడ్లు అన్నారు, పటేళ్ళు అన్నారు. సో అది కులవృత్తి అంటే తర్వాత కాలంలో వాళ్ళు ఆ విధంగా మారారండి. కానీ కులవృత్తులు స్పష్టంగా కనిపించేటువంటి వృత్తులు చూసుకుంటే మంగలి కులం, చాకలి కులం, నాయి బ్రాహ్మణులు క్షురకర్మ చేస్తూ ఉంటారు, రజకులు ఆ యొక్క బట్టలు ఉతుకుతూ ఉంటారు. ఇవన్నీ కులవృత్తులండి. కొండలు చేసేవాళ్ళు కుమ్మరులు. సో ఇలాగా మనకి కులం అనేటువంటిది వృత్తులతో ముడిపడి ఉన్నటువంటి అంశం. స్టేట్మెంట్ కరెక్ట్. కులం అనేటువంటిది పుట్టుకతో ఆపాదించబడినటువంటి స్థాయి. ఎస్, కరెక్ట్. అంతస్తు 2 రకాలండి. ఒకటి పుట్టుకతో వచ్చేది, దీన్ని ఎస్క్రైబ్డ్ స్టేటస్ అంటారు. క్యాస్ట్ ఈజ్ అన్ ఎస్క్రైబ్డ్ స్టేటస్. రెండోది సాధిస్తే వచ్చేటువంటిది, అంటే కష్టపడి సంపాదించుకునేటువంటిది, సాధించేటువంటిది, అచీవ్డ్. సో క్యాస్ట్ అనేటువంటిది అచీవ్డ్ కాదండి. మీకు పలానా క్యాస్ట్ కావాలంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలండి. మీకు ఐఏఎస్ కావాలంటే, సిడిపిఓ కావాలంటే, గ్రూప్ 1 కావాలంటే, గ్రూప్ 2 కావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి. అంతే తప్ప ఓసీ కావాలి, బీసీ కావాలి, ఎస్సీ కావాలి, ఎస్టీ కావాలంటే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ కాదు, మీకు పుట్టుకతో వస్తుంది అది ఆ స్థాయి. మీరు మార్చుకోలేరు తర్వాత, అది ఆపాదించిన అంతస్తు. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. మరి ఇక్కడ ఏమన్నారు? ఏ స్టేట్మెంట్ సత్యం కాదు అన్నారు.
కులాలు బయట వ్యక్తుల్ని వివాహం చేసుకునే విభాగాలు. రాంగ్. క్యాస్ట్ ఆల్వేస్ ఏ ఎండోగమస్ యూనిట్. కులం ఒక అంతర్వివాహ సమూహము. ఎక్సెప్షన్ ఏంటంటే కులాంతర వివాహాలు ఎక్సెప్షను. చాలా మైన్యూట్గా కులాంతర వివాహాలు జరుగుతాయి. వివాహాలు ఎప్పుడు కూడా కులంలో ఉన్నటువంటి సభ్యులు కులంలో ఉన్నటువంటి వారిని వివాహం చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్, కాబట్టి మొదటిది రాంగ్ స్టేట్మెంట్. చూసారా, ఇంత డీటెయిల్డ్గా మీరు చదువుకున్నట్లయితే ఎగ్జామ్లో కాన్సెప్చువల్ క్లారిటీ కావాలండి. ఏదో కంఠస్థం చేసేసామో ఉన్నటువంటి పుస్తకాలు తీసుకుని చదివేసామో అంటే ప్రశ్నలు రావు. కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. పుస్తకాలు చదివితే మీకు రావు. ఎగ్జాంపుల్స్తో నేను ఇచ్చేటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ప్లెనేషన్ మీరు వినాలి, క్లాసులకు రావాలి, అర్థం చేసుకోవాలి. నేను చెప్తున్నప్పుడు మీ బ్రెయిన్లో ప్రింట్ అవ్వాలి. మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నేను చెప్పేటువంటి ఎగ్జాములు మీ చెవుల్లో వినిపించాలి, నేను మీ పేపర్లో కనిపించాలి. అప్పుడే మీకు జాబ్లు వస్తాయండి. క్లియర్? కాబట్టి లాంగ్ టర్మ్ కోచింగ్ జాయిన్ అవ్వండి. నెక్స్ట్, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ఏ సంవత్సరంలో వచ్చింది అని అడిగారు. నేను చాలా ప్రౌడ్గా చెప్తున్నానండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. కారణం ఏంటి అంటే నేను ఈ ప్రశ్న వస్తుంది అని నేను క్లాసులో ఏదైతే చెప్పానో ఆ చెప్పిన ప్రతి ప్రశ్న కూడా మీకు ఎగ్జామ్లో కనిపిస్తుంది. అది కేవలం సిడిపిఓ విషయంలోనే కాదు, గ్రూప్ 1 గ్రూప్ 2 విషయంలో కూడా ప్రూవ్ అయింది. నా బుక్ కూడా తీసుకోండి, అండర్లైన్తో సహా నేను చూపిస్తాను. ఏ ప్రశ్న ఏ పేజ్ నుంచి వచ్చిందో నేను చూపించగలుగుతానండి. సో మీరు చూడండి, ఈ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ఏదైతే ఉందో ఈ యాక్ట్ ఏ సంవత్సరంలో వచ్చింది అని చెప్పేసి అడిగారండి. అంటే ఏంటి అంటే ఇది మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మనకి లింగపరమైనటువంటి హత్యలు, భ్రూణ హత్యలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. కారణం ఏంటంటే వీళ్ళు ముందుగానే లింగ నిర్ధారణ పరీక్షలు చేయించడం, దాంతోపాటు అబార్షన్స్ ఎక్కువగా చేయించేస్తున్నారండి. దాంతో ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ అబార్షన్స్ చేయడం విషయంలో కొంచెం కంట్రోల్ చేయాలి అనే లింగ నిర్ధారణ పరీక్షలు అనేటివి తర్వాత వచ్చింది. దానికంటే ముందు అబార్షన్స్ విషయంలో అబార్షన్స్ విషయంలో గవర్నమెంట్ కొన్ని యాక్షన్స్ తీసుకోవడం అనేటువంటివి చేసింది. ఒక చట్టం చేసిందండి, గర్భస్రావ నిరోధక చట్టం అని చెప్పి మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ గురించి కొన్ని విషయాలు తెలియజేసిందండి ఆ యాక్ట్ ద్వారా. ఏంటది అంటే ఏ సంవత్సరంలో వచ్చింది అన్నాడు. 2008 కాదు, రాలేదు. 1952లో రాలేదు, 1996లో రాలేదు. ఇది నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చను. ఇది 1971లో వచ్చింది. ఇది ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అంటే నాలెడ్జ్ ఓరియంటెడ్ క్వశ్చన్. మీరు కంఠస్థం చేయాలంతే. నేను చెప్పాను చట్టాలన్నీ చదవండి, కనీసం 10 మార్కులన్నా మీకు వస్తాయి అని చెప్పాను. చూడండి చట్టాల గురించి ఎలా వస్తున్నాయి క్వశ్చన్స్. మరి ఏంటిది 1971లో తీసుకొచ్చినటువంటి ఈ యొక్క మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్, గర్భస్రావాల చట్టం ఏదైతే ఉందో ఆ గర్భస్రావాల చట్టం అనేటువంటిది 1971లో ఆమోదించబడితే అది ఏప్రిల్ 1 1972లో అమల్లోకి వచ్చింది. దిస్ ఈజ్ ఇంప్లిమెంటేషన్ డే. మరి ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? పార్లమెంటు 71లో ఆమోదించిందండి. సో 71 ఆన్సర్ పెట్టాం. ఏంటి ఈ విషయంలో ఏంటి అక్కడ ఉన్నటువంటి కొత్త కొన్ని విషయాలు ఏంటి ఆ యొక్క చట్టంలో ఉన్నది అనేటువంటి చూసుకుంటే, నెంబర్ 1 ఏమన్నారు అంటే ఎవరైనా సరే ఆ యొక్క ప్రెగ్నెన్సీని టెర్మినేట్ చేయాలి అంటే అబార్షన్ చేయించుకోవాలి అంటే ఫస్ట్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ దగ్గర మాత్రమే. అంటే ఆ మెడికల్ ప్రాక్టీషనర్ అనేటువంటి వాడు రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కూడా మార్పును తీసుకొచ్చి ఏమన్నారంటే మినిమం ఎంబీబీఎస్ అన్నారండి. ఎంబీబీఎస్ చదివినటువంటి వ్యక్తి మాత్రమే దీన్ని టెర్మినేట్ చేయాలి అని చెప్పారండి. అలాగే మనకి ఎటువంటి సందర్భంలో దీన్ని టెర్మినేట్ చేయొచ్చు, ప్రెగ్నెన్సీని అబార్షన్ చేయించవచ్చు అంటే తల్లికి కానీ బిడ్డకి కానీ ప్రాణానికి ప్రమాదం ఉంది అని భావించినప్పుడు ఆ టెర్మినేషన్ అనేటువంటి చెయ్యాలి అని చెప్పారండి. అలాగే 12 వారాల ప్రెగ్నెన్సీ,
24 వారాల ప్రెగ్నెన్సీ ఇలాగ ఇచ్చి ఏమన్నారంటే ఒకవేళ 12 వారాల ప్రెగ్నెన్సీ అయితే ఒక డాక్టర్ సరిపోతాడు, అంతకంటే ఎక్కువైతే కనుక 2 డాక్టర్లు సర్టిఫై చేయాలి, లేకపోతే 24 వారాలు అంటే కనుక మెడికల్ బోర్డు చేత రికమెండేషన్ కావాలి అని చెప్పారు. తర్వాత దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు కూడా వచ్చినాయండి. మెడికల్ టెర్మినేషన్ సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. తీర్పిచ్చి బలాత్కారం జరిగినటువంటి సందర్భంలో మెడికల్ టెర్మినేషన్ అనేటువంటి చెయ్యొచ్చు అని చెప్పడంతో పాటు మనకి కొన్ని అక్కడ ఇవ్వడం జరిగిందండి. రీసెంట్గా వచ్చినటువంటి చేంజెస్ కనుక మనం తీసుకున్నట్లయితే మనకి 2021లో దీనికి సంబంధించినటువంటి సవరణలు అనేటువంటి చేయడం జరిగిందండి. అంతకుముందు ఏంటి అంటే దీని ప్రకారం 20 వారాలు అని ఉండేది. అంటే మ్యాక్సిమం 20 వారాల ప్రెగ్నెన్సీ వరకు మీరు బోర్డు సర్టిఫై చేస్తే దాన్ని టెర్మినేట్ చేయొచ్చండి, అబార్షన్ చేయొచ్చు. అయితే దాన్ని ఏం చేశారంటే తర్వాత 24 వారాలకి పెంచారు. 24 వారాలంటే 6 నెలల గర్భస్రావాన్ని కూడా వాళ్ళు చెయ్యొచ్చు. 6 నెలలు 24 వారాలు పెంచారండి. దీని యొక్క గరిష్ట పరిమితి 24 వారాల వరకు ఉన్నటువంటి ప్రెగ్నెన్సీని టెర్మినేట్ చేయొచ్చని తీసుకొచ్చారండి. అలాగే ఇంతకుముందు ఏమన్నారంటే పెళ్ళైన మహిళకు అనేటువంటిది ఉండేదండి. ఇక్కడ పెళ్ళైనది ఆ పదాన్ని తొలగించారు. ఇప్పుడు పెళ్ళైనటువంటి మహిళైనా, పెళ్లి కాని మహిళైనా, వివాహం అయిన ఆవిడైనా, వివాహం కానిటువంటి వాళ్ళైనా సరే అనివార్యమైతే గనక దాన్ని అబార్షన్ చేయించవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే అబార్షన్ చేయించినటువంటి వ్యక్తి యొక్క మహిళ యొక్క వివరాలు గోప్యంగా ఉంచాలి. ప్రైవసీ యాక్ట్ అండి, ప్రైవసీ, ఆమె యొక్క వివరాలు బయటికి ప్రకటించకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలాంటి మార్పులన్నీ కూడా రీసెంట్గా చేయడం జరిగింది అన్నమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అవాంఛిత గర్భస్రావాలను నిరోధించడం, అలాగే వాంఛితమైనటువంటి అవసరమైనటువంటి వాటిని గర్భస్రావాలకి అనుమతి ఇవ్వడం అనేటువంటిది బేసికల్గా ఇక్కడ దీని యొక్క ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశము. నెక్స్ట్ అండి, మనకి సైంటిస్టుల గురించి కూడా మీకు క్లాస్లో చెప్పాను. సైంటిస్టుల గురించి కూడా ఒక క్వశ్చన్ వస్తుందమ్మా, మీరు చూసుకోండి. 1-2 క్వశ్చన్ సైంటిస్టుల గురించి అడుగుతాను. అదిగో అడిగాడు. గ్రామీణ సమాజంలో వివిధ రకాలైనటువంటి వృత్తి సంబంధాలు సారూప్యతను అధ్యయనం చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని అడిగారు. హూ స్టడీడ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఆక్యుపేషనల్ రిలేషన్స్ అండ్ కమ్యూనికేషన్ ఐడెంటిటీ, కామన్ ఐడెంటిటీ, కమ్యూనికేషన్ కాదు, కామన్ ఐడెంటిటీ ఇన్ రూరల్ సొసైటీ. అంటే గ్రామీణ సమాజంలో వివిధ రకాలైనటువంటి వృత్తి సంబంధాలు మరియు సారూప్య గుర్తింపును ఎవరు అధ్యయనం చేశారు అని చెప్పేసి చూస్తే ఇక్కడ ఎంఎన్ శ్రీనివాస్ ఇచ్చాడు, దీపంకర్ గుప్తా ఇచ్చారు, జిఎస్ గురియే ఇచ్చారు, ఆడ్రియన్ మేయర్ ఇచ్చారు. అసలు వీళ్ళు దేని మీద అధ్యయనం చేశారు అనేటువంటి మనం చూస్తే ఎంఎన్ శ్రీనివాసు ఈయన యొక్క ఫేవరెట్ స్టడీ ఏంటి అంటే సోషల్ చేంజ్ అండి. భారతదేశంలో కులాలు అనేటువంటివి ఎలా సాంఘిక మార్పు చెందినవి అనేటువంటి అంశం మీద అధ్యయనం చేశాడు. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి దాన్ని కాదు, కాబట్టి ఇది తప్పు. దీపంకర్ గుప్తా ఇండియన్ సోషియాలజిస్ట్ అండి, జేఎన్యూలో ప్రొఫెసరు. ఈయన కూడా ఈ అంశం మీద అధ్యయనం చేయలేదు. నెక్స్ట్ జిఎస్ గురియే అండి. ఈయన దేని మీద అధ్యయనం చేశాడు అంటే ఈయన గ్రామీణ సమాజాల గురించి అధ్యయనం చేశాడు. ఆ గ్రామీణ సమాజాల్లో ఉండేటువంటి వృత్తులు ఎవరైతే ఉన్నారో ఆ వృత్తుల మధ్య వివిధ సంబంధాలు ఉంటాయి, వివిధ వృత్తుల మధ్య సంబంధాలు ఉంటాయి. అలాగే వృత్తి సారూప్యం అనేటువంటిది ఉంటుంది. ఒకే సారూప్యం ఉన్నటువంటి ఆ యొక్క అంటే ఒకే కామన్ ఐడెంటిటీ ఉన్నటువంటి వృత్తుల మధ్య మనకి ఐడెంటిటీ అంటే వీళ్ళ నా కులం వాళ్ళు అనేటువంటి గుర్తింపు ఉంటుంది. అలాగే వృత్తుల మధ్య కూడా సంబంధాలు అనేటువంటి రకరకాల వృత్తి సంబంధాలు అనేటువంటివి కూడా ఉంటాయి అని చెప్పి అధ్యయనం చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే ప్రొఫెసర్ జిఎస్ గురియే. మీకు గుర్తుందో లేదో నేను క్లాస్లో చెప్పినప్పుడు ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ, భారతీయ సమాజ శాస్త్ర పితామహుడు జిఎస్ గురియే అని చెప్పానండి. వీళ్ళంతా కూడా ఈయన శిష్యులండి. ఈ ఎంఎన్ శ్రీనివాసు వీళ్ళంతా కూడా శ్రీమతి ఐరావతి కార్వే, ప్రొఫెసర్ పిఎన్ ప్రభు వీళ్ళందరూ కూడా ఈయన శిష్యులు. సో ఈజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ ప్రొఫెసర్ జిఎస్ గురియే, ఆయన అధ్యయనం చేశాడండి. ఆడ్రియన్ మేయర్ ఈయన బ్రిటిష్ ఆంథ్రోపాలజిస్ట్ అండి. ఈయన మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామాల గురించి అధ్యయనం చేశాడండి. అలాగే మైసూర్లో ఉన్నటువంటి రాంపురా గ్రామం గురించి అధ్యయనం చేసినటువంటి వాడు ఎంఎన్ శ్రీనివాస్. కానీ ఇక్కడ అడిగింది ఏంటి, గ్రామీణ సమాజంలో ఉండేటువంటి వృత్తి సంబంధాలు మరియు సారూప్య గుర్తింపు, ఆక్యుపేషనల్ రిలేషన్స్ అండ్ కామన్ ఐడెంటిటీ గురించి అధ్యయనం చేసినటువంటి శాస్త్రవేత్త ప్రొఫెసర్ జిఎస్ గురియే.
అవుద్దండి. సో ఈ విధంగా మీరు క్వశ్చన్స్ అనేటువంటివి జాగ్రత్తగా ప్రీవియస్ క్వశ్చన్స్ ఏం వచ్చినాయి, దానికి అనుబంధంగా ఏం ప్రశ్నలు వస్తాయి, ఇవన్నీ కూడా మీరు స్టడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నారో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే సిడిపిఓ, ఈఓ, గ్రూప్ 1, గ్రూప్ 2కి ఏపీలోను తెలంగాణలోను ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు మీరు ఖచ్చితంగా జాబ్ సాధించాలి అని కోరుకుంటే కనుక మన లాంగ్ టర్మ్ కోచింగ్ అనేటువంటిది జాయిన్ అవ్వండి. వివరాలకి ఈ నెంబర్కి కాల్ చేయండి, వాట్సాప్ చేయండి, మీకు వివరాలు అనేటువంటి తెలియజేస్తాను. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వివరాలతో మరిన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. జై హింద్.